హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు మన రెసిపీ పచ్చి చింతకాయతో చేసుకునే చింతకాయ పచ్చడి. ఈ చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో, చింతకాయ తొక్కుని సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలి, పచ్చడితో పాటు ఇంకే రెసిపీస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మగ పుల్లగా ఉండే చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలండి. వేసుకుని వీటిని దూరంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, దూరంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని సపరేట్గా చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం ఎంత క్వాంటిటీ అయితే చింతకాయ తొక్కు తీసుకుంటామో దానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేనైతే 15 నుంచి 20 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా మనం దూరంగా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా మొత్తం ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింతకాయ తొక్కండి. ఇది సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా ప్రిజర్వ్ చేసుకుంటాం కదా. పచ్చి చింతకాయలు తీసుకొని వాటిని పైన తొక్క మొత్తం తీసేసుకోవాలండి. పెంకులా ఉండే తొక్క మొత్తం తీసేసుకొని ఒక్కసారి రోట్లో కచ్చాపచ్చాగా దంచుకుంటే దానిలో పీచు మొత్తం వచ్చేస్తుంది. పొట్టు ఇంకా పీచు మొత్తం సపరేట్ చేసేసుకొని తొక్కుని ఇలా చక్కగా నూరుకొని పెట్టుకోవాలండి. దీనిలో మెయిన్ ఉప్పు, పసుపు అండి. ఉప్పు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే సరిపడా ఉప్పు వేసుకోవాలి. అప్పుడే మనకి చక్కగా సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇలా చేసుకున్న దాన్ని జాడీలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా చాలా బాగుంటుంది. ఈ చింతకాయ తొక్కుని యూజ్ చేసి ఈరోజు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనితో ఇది మనం చేపల పులుసులో యూజ్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. చక్కగా మిక్సీ జార్ తీసేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు వేసేసుకోవాలండి. ఒక్కసారి బరకగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇలా పౌడర్ చేసుకున్న దానిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. దాంతోపాటు 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ చూసి వేసుకోండి. చింతకాయ తొక్కులో మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ప్రిజర్వ్ చేసుకుంటాం కదా, సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి. నాకు సరిపోలేదు అనిపించింది కాబట్టి వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకొని ఇలా కచ్చవచ్చగా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల చింతకాయ తొక్కు వేసుకుంటున్నానండి. దీనికి సరిపడా పచ్చిమిర్చి, పల్లీలు ఫ్రై చేసుకున్నాను. దీనిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కమ్మటి పెరుగు వేసుకుంటున్నాము. మనం చింతకాయ తొక్కులో ఎటువంటి వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి పెరుగు వేసుకొని బ్లెండ్ చేసుకుంటాం. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పాడైపోతుందేమో అనుకోవద్దు. పోపు పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న చింతకాయ పచ్చడిలో కలిపేసుకోవాలండి. చూడండి, కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకున్నాను. ఇది చింతకాయ పచ్చడిలో కలిపేసుకుంటాము. పెద్ద సైజు ఉల్లిపాయ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. గోంగూర పచ్చడికైనా చింతకాయ పచ్చడికైనా ఒక రోజు గడిచే కొద్దీ ఉల్లిపాయ ఆ పులుపుని పీల్చుకొని భలే టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా ఊరికే కలిపేసుకోవాలండి. లేదు, ఒక ఉల్లిపాయని మీరు పచ్చడితో పాటు కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకున్నా సరిపోతుంది. కానీ ఇలా కట్ చేసి కలుపుకుంటే పీసెస్ చక్కగా పంటికి తగులుతాయి కాబట్టి బాగుంటుంది. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇంకా కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇవి దోరగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన దానిలోనే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని పోపు రెడీ చేసుకోవాలండి. ఇందులో చిన్న ఇంగువ ముక్క వేసుకుంటున్నాను. ఇంగువ పౌడర్ అయితే 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ముక్కలు యూజ్ చేశాను, అది వేసేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని పోపు రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మళ్ళీ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అది పచ్చళ్ళలో కలుపుకున్నాను. ఇది ఫ్రై చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఉల్లిపాయ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలండి. చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. అది వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ కూడా ఫ్రై అవసరం లేదు. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న చింతకాయ తొక్కుని వేసేసుకొని పచ్చడిని వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాలు ఈ పచ్చడిని ఈ ఆయిల్లో మనం ఉడికించుకుంటే మనకి ఈ పచ్చడి బయట ఉంటే వారం రోజులు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలైనా సరే అలానే ఉంటుందండి. టేస్ట్ మారదు, పాడవదు, అంత బాగుంటుంది. ఈ పచ్చడి మా వారికి ఎంతో ఇష్టం అండి. మా అత్తయ్య అయితే రెగ్యులర్గా చేసేవారు. వాళ్ళు చింతకాయ తొక్కుని ఇలా ప్రిజర్వ్ చేస్తారు సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు, నెయ్యితో తింటారండి. లేదు, వట్టి చింతకాయ పచ్చడి అయినా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చింతకాయ తొక్కుడు పచ్చడి ఎలా చేసేసుకోవాలో. ఈ చింతకాయ తొక్కుడు పచ్చడిని 2 రకాలుగా చేస్తారండి. నేను ఒక రెసిపీ చూపించాను, మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.